అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్లోకి గార్లిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దారండి. ముందుగా ఒక చాపర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొట్టు తీసేసిన 10 వెల్లుల్లి రేకుల్ని, 2 పచ్చిమిర్చి ముక్కలను, కొద్దిగా క్యారెట్ ముక్కలను వేసుకొని చాప్ చేసుకోవాలి. మీ దగ్గర చాపర్ లేకపోతే చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సరిపోతుంది. ఇది ఈ వీడియోలో చూపించిన విధంగా గార్లిక్ రైస్కి ఇలానే తరుగులాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ని అప్రాక్సిమేట్లీ ఒక ఐడియాతో తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆనియన్ స్లైసెస్ని వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4 గుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి గుడ్లను నిదానంగా తీసుకుంటూ అంతా కలిసేటట్లు 1 నిమిషం ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ముందుగా ఉడికించిన అన్నాన్ని కడాయిలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కు తగినంత సాల్ట్ వేసి రైస్కి స్పైసెస్ అన్నీ బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలిపి 1 నిమిషం అలా వదిలేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. ఎలా చేస్తే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.